ప్రభువు దీవెన. గలిలయ ప్రాంతంలో మత్తయి అని ఒక వ్యక్తుండేవాడు. అతనికి ఒక కుమార్తె ఉండెను. ఆమె పేరు మేరీ. మేరీ చాలా తెలివైన అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, దేవుని మార్గాన్ని అనుసరిస్తూ ఉన్న అమ్మాయి. తల్లి లేకపోయినా అల్లారు ముద్దుగా పెంచాడు మత్తయి. కాని ఆయనకు ఒక్కటే బాధ, కుమార్తెకు వివాహం జరిపించలేకపోతున్నాను అని. ప్రతిరోజు ఆ దేవుని సన్నిధిలో దాని గురించే మొరపెడుతూ ఉండేవాడు. ఆ రోజు ఆదివార సమయం పూర్తయిన తర్వాత కూడా మందిరంలోనే కూర్చొని చాలా బాధపడుతూ, ప్రభువా, నా కుమార్తె విషయంలో నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను నీకు ఎంతకాలమో వేచి ఉండాలి ప్రభువా. త్వరగా నా కుమార్తెకు వివాహం జరిగితే అది చూసి పరలోకాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను ప్రభువా. నీవే దారి చూపించమని వేడుకుంటున్నాను తండ్రి అని ప్రార్థన చేయుచున్న పిమ్మట మత్తయ్య తన వ్యాపారానికి వెళ్తాడు. అతను స్వయంగా కుండలు తయారు చేస్తూ ఉండగా కయీను అనే వ్యక్తి అక్కడికి వచ్చెను. మత్తయ్య అని మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేము వేసవి సమయం వస్తుంది కావున పలుచోట్ల మేము జనులు తాగుటకు నీటిని ఉంచుదామని నిర్ణయించుకొని మాకు 50 కుండలు కావాలి. ఆ మాటలకి మత్తయ్య సంతోషపడుతూ, సిద్ధంగా ఉన్నాయి, తీసుకుని వెళ్ళండి అని చెప్పెను. ఆ మాటకు వచ్చిన వ్యక్తి సరే అని కుండలు లెక్కపెట్టి చూడగా అందులో 45 కుండలు మాత్రమే ఉండెను. ఇందులో 5 కుండల లెక్క సరిగా లేదు. 5 కుండలు మీరు చేసివ్వగలరా? నాయనా, కుమారా, నువ్విలా సరాసరి వెళ్ళినచో మా ఇల్లు నీకు కనబడుతుంది. అక్కడ నా కుమార్తె ఉంటుంది. తన దగ్గర 5 కుండలు తీసుకొని రండి. కయీను సరే అని చెప్పి అక్కడ్నుండి మత్తయ్య ఇంటికి బయలుదేరతాడు. లోపల ఎవరున్నారు అంటూ పిలిచెను. లోపల ఉన్న మేరీ బయటకొచ్చి ఏం కావలెను అని అడగగా, మీ తండ్రి కుండల కొరకు నన్నిక్కడికి పంపించారు. ఆమె అతనికి ఏవైతే కావలెనో వాటిని ఇచ్చి పంపించెను. వాటిని తీసుకుని అతను తిరిగి మత్తయ్య దగ్గరికి వెళ్లి మిగిలిన వాటిని కూడా బండిపై పెట్టుకొని అతనికి డబ్బులిచ్చి తన గ్రామానికి ప్రయాణమయ్యెను. గ్రామానికి వెళ్లిన పిమ్మట పలుచోట్ల మంచినీటి కుండలను ఏర్పాటు చేసెను. దాని ద్వారా వారి దాహాన్ని తీర్చుకొనుటకు అవకాశం కలిగెను. అలా రోజులు గడుస్తూ ఉండెను. కయీను తండ్రి దావీదు అతని వద్దకు వచ్చి వివాహం గురించి మాట్లాడుతూ, ప్రభువైన క్రీస్తు తనకు సరైన స్త్రీని జతపరిచెను అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయెను. ఒకరోజు కయీను కొన్ని కుండల కోసమని మత్తయ్య వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ మత్తయ్య పరలోకమునకు చేరినని విషయం తెలుసుకుంటాడు. ఆ విషయం విని కయీను చాలా దుఃఖపడెను. అతని కుమార్తె మాత్రం కుండలు తయారు చేస్తూ ఉండెనని తెలుసుకుని మరింత బాధపడుతూ తన మనసులో ప్రభువుతో ఇలా మాట్లాడెను. ప్రభువా, తండ్రిని దూరం చేసి ఆమెను కష్టపెడుతున్నా. తన జీవితంలో సంతోషాన్ని నింపు నా తండ్రి. అలా ఆ రోజు రాత్రి సమయం అతను నిద్రించి ఉండగా ప్రభువైన క్రీస్తు దర్శనమిచ్చి, కుమారా, కయోను, నువ్వు మేరీని వివాహం చేసుకొనుము. ఆమె బుద్ధిగలదై ఉండెను. మీ జీవితం బహుళ అభివృద్ధి పరిచయం అని ప్రభువు చెప్పెను. ఇక మరుసటి రోజు తన తండ్రితో జరిగిన విషయం చెప్పిన తర్వాత ఆమెతో వివాహం నిశ్చయించమని అడిగెను. ఇక కొన్ని దినములలోనే వారిరువురికి కూడా వివాహం జరిగెను. వారు ప్రభువు మందిరంలోనికి వెళ్లి ప్రార్థన చేయిచూ ఉండగా, నేను ప్రార్థన చేయుటకు అస్సలు ఇష్టపడను. ప్రభువైన క్రీస్తు నా తండ్రిని నా నుండి దూరం చేశాడు. ఇక నేను ఎలాగ ఆయన కొరకు ప్రార్థన చేయుదును? ఈరోజు ఈ దినము కోసం నా తండ్రి ఎంతగానో వేచి చూశాడు, కాని ఆ కోరిక నెరవేరకుండానే ప్రభువు సన్నిధికి చేరెను. పరలోకం చేరుట గొప్ప కార్యం. ప్రభువైన క్రీస్తు మనల్ని భూమి మీదకి పంపించి తన కార్యము మనచేత నిర్వర్తించిన తర్వాత మళ్లీ తిరిగి అతని వద్దకు పిలిచినా ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉండును. ఆ విషయం గురించి మనం ఎందుకు చింతించవలను? ఏ సమయం నందు ప్రభువు ఏది చెయ్యాలో అది చేయను. నీతో వివాహం నిశ్చయించటం ప్రభువైన క్రీస్తు నాకు నన్ను దర్శించి తర్వాత నిన్ను జతపరిచెను. అట్టి క్రీస్తు గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. ఆ మాటలకి మేరీ చాలా బాధపడుతూ అక్కడే మోకరించి కన్నీటితో ప్రార్థన చేసెను. ప్రభువా, నేను నిన్ను దూషించియున్నాను. సాతాను నా చేత పలికించిన మాటలను మీరు క్షమించివేయుడి. మా జీవితములను బహుగా వృద్ధిపరచుడి. మేము మీ కొరకు వేచియున్నాము ప్రభువా అంటూ మోకరించి ప్రార్థన చేసెను.
మేరీ ప్రార్థనకు ప్రభువు సంతోషించెను. ఆ సమయమున సాతాను ప్రభువు వద్దకు వచ్చి, ప్రభువా, మేరీని చూసి మీరు బహుగా సంతోషించుచున్నారు. కాని నిన్ను నమ్మిన నీ కుమారులు వివాహం జరగగా ఒంటరి జీవితాన్ని గడుపుచున్నారు. అట్టి ప్రాణమును మీరు ఎలా తృప్తిపరచుదురో? సైతానా, అట్టివారు నువ్వు హింస పెట్టదవని నాకు బాగా తెలుసు. కాని ఏ సమయంలో ఏది జరుగునో ఖచ్చితంగా వారికి ఆ సమయంలో నేను వాటిని అందించదను. ఆ సమయంలో వారు బహుగా సంతోషించి నాకు ప్రార్థన చేస్తారు. లేదు ప్రభువా, కొందరు మాత్రమే ప్రార్థన చేస్తారు, మిగిలిన ఎవ్వరూ చెయ్యరు. అయినా నాకెందుకు ప్రభువా, నేను వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత కయూనికి కొత్త స్నేహితులు పరిచయమవుతారు. వారితో పాటు కలిసి అతను ప్రార్థనకి దూరమవుతాడు. వాళ్ళందరూ కూడా ప్రార్థనాపరులు, కాని ప్రభువుకు ప్రార్థన చేయటం మానేస్తారు. వారు ప్రార్థన చెయ్యకపోగా మద్యానికి బానిసలవుతారు. ఒకరోజు ఆ విషయం గురించి మేరీ, ఏమండి, మీరు ప్రార్థన చేయకుండా ఉంటున్నారు. ప్రభువు మనల్ని బహుగా దీవించి ఉన్నాడు కదా, ఆయనకు మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన సమయాన్ని ఆయనకు ఇవ్వాలి కదా. మీరెందుకు ప్రార్థన చేసుకోవడం లేదు? రాత్రి సమయంలో ఆలస్యంగా ఇంటికొస్తున్నారు. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదండి. నువ్వు నన్ను ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? నాకు అర్థం కావటం లేదు. ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ నన్ను అడగద్దు. నువ్వు నన్ను ప్రశ్నలు అని అడిగిన ప్రతిసారి నీ మీద నాకు కోపం వస్తుంది. కోపంలో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఆ మాటలకి భార్య చాలా బాధపడుతుంది. అక్కడి నుండి వెళ్ళిపోతాడు తను. ఆమె అక్కడే మోకరిల్లి ప్రార్థిస్తూ, ప్రభువా, మమ్మల్ని నీవు బహుగా దీవిస్తావని చెప్పియున్నావు. కాని ఇప్పుడు నా భర్త నిన్ను వీడి ఉన్నాడు. ఆయన మునుపటిలాగే నీ సన్నిధికి వచ్చేలాగా చెయ్యి ప్రభువా అంటూ కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా కయీను తన స్నేహితులతో మద్యం సేవిస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తూ సాతాను నవ్వుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా నాకు స్నేహితులు, ఆ ప్రభువుకు విరోధులు. వీళ్ళ సంగతి ఆ ప్రభువు ఇక మర్చిపోతాడు. వీళ్ళందరినీ నా మార్గంలో నడిపించే నరకానికి తరలిస్తాడు. ఇక ప్రభువు వీళ్ళను విడిచిపెడతాడు అని నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడే ప్రభువు అక్కడ ప్రత్యక్షమై, సైతానా, నువ్వు చాలా పొరపాటు పడుతున్నా. నువ్వు చేసిన పాపక్రియలను వారి మీద రుద్దుతున్నా. నువ్వెప్పుడూ మరిచిపోతూ ఉంటావో గుర్తుపెట్టుకో. జనులు నన్ను విడిచినను నేను మాత్రం వారిని విడువను. ప్రేమతో వాళ్లకు వాత్సల్యాన్ని చూపించే ప్రభువుని నేను. ఎందుకు ప్రభువా నువ్వు వారి మీద ఇంత ప్రీతి కలిగి ఉన్నావు? వాళ్ళు నీ మాట వినరు కదా. వారిని విడిచిపెట్టము, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. సాతాను ప్రభువుకు కోపం తెప్పించే మాటలు మాట్లాడిన వెంటనే ప్రభువు సాతానును తరిమి కొట్టెను. తరువాత ప్రభువు వారి ముందు ప్రత్యక్షమై ఇలా మాట్లాడెను. ప్రియులారా, నేను మిమ్మల్ని శిక్షించుటకు 1 నిమిషము పట్టదు. కాని నేను శిక్షించిన ఎడల మీ మార్గము ఎటుపోవునో మీకు తెలుసు కదా. మీరందరూ సైతానుకు బందీగా మారి నరకానికి వెళ్ళుటకు సిద్ధపడి ఉన్నారు. నేను మీకు మరొక గొప్ప అవకాశం ఇస్తున్నాను. మీరు సాతాను క్రియలు వదిలిపెట్టి తిరిగి నా మార్గముకు రండి. ప్రభువు మాటలు విని వాళ్ళు చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటారు. ప్రభువు దర్శనాన్ని చూసి ఆనందపడుతూనే, ప్రభువా, మీరు చెప్పింది నిజం. మేం సాతాను బంధకంలో ఉన్నాం. దయచేసి మమ్మల్ని విడిపించు. ఇక మీదట మేము ఎన్నడూ కూడా తప్పు చెయ్యం ప్రభువా అంటూ ప్రార్థన చేసుకుంటారు. ప్రభువు వారిని దీవించి అక్కడ నుండి మాయమైపోతారు. ఇక వాళ్ళందరూ కూడా ఆ రోజుటి నుండి మారు మనసు పొంది ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేయిచూ ఉంటారు. అప్పుడు సాతాను వారిలోకి ప్రవేశించి వాళ్ళ ఆలోచనను మారుస్తూ ఉంటాడు. ఎందుకు మీరు ఇక్కడ ప్రార్థన చేయుచున్నారు? వెళ్ళి ప్రశాంతంగా మద్యం తీసుకుంటే ఎంత బాగుంటుంది. స్నేహితులతో తిరుగుట ఎంత బాగుంటుంది. మనకు నచ్చినట్టు మనం ఉంటే ఎంత బాగుంటుంది. ఎందుకెక్కడ కూర్చొని ప్రార్థన చెయ్యాలి అని మాటలన్నీ కూడా సాతాను వాళ్ళల్లో వాళ్ళకే కల్పిస్తాడు. కాని వాళ్ళు సాతాను మాటలు వినకుండా బలంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. వారితో పాటు స్త్రీలు, అనగా వారి భార్యలు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. సాతాను ఆ ప్రార్థన ముందు అతను జయించలేక
అక్కడుండి మాయమైపోతాడు. ఇక భర్తలందరూ కూడా సాతాను క్రియలు వదిలిపెట్టి మళ్ళీ తిరిగి ప్రభువు వద్దకు చేరుకున్నందుకు అందరూ కూడా చాలా సంతోషపడతారు. సాతాను మాత్రం ఎప్పటికైనా మిమ్మల్ని నేను మళ్ళీ నరకంలో పడేలా చేస్తాను, అప్పుడు ప్రభువు మిమ్మల్ని కాపాడడానికి రాడు అంటూ నవ్వుకుంటూ అక్కడ్నుండి మాయమైపోతాడు. సాతాను మాటలు వింటున్న ప్రభువు కూడా నవ్వుతూ, నీ క్రియలు ఎప్పటికీ పనిచేయవు సైతానా, నీవెప్పటికీ నాకంటే బలహీనుడవే. మళ్ళీ మళ్ళీ తెలుసుకునే సమయం వస్తూనే ఉంటుంది అంటూ పెద్దగా చెప్తాడు. సాతాను ఆ మాటలన్నీ దూరంగా వింటూ భయపడుతూ దూరంగా వెళ్ళిపోతుంది. దేవుని రక్షణ. లూకా దుఃఖముతో ఇంటికి తిరిగి వచ్చెను. తాను చాలా దేని గురించో చింతించుచున్నాడు. దానిని గమనించిన భార్య నయోమి, ఏమైందండి, మీరు దేని గురించి చింతించుచున్నారు? మీకు ఆరోగ్యమంతా బాగానే ఉంది కదా? నా ఆరోగ్యం అంతా బాగానే ఉంది. నేను ఆరోగ్యం గురించి చింతించలేదు. ఈరోజు నా మీద నేరం మోపబడింది. దాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇలాంటిది ఎవరికీ కూడా జరగకూడదని నేను భావిస్తున్నాను. ఆ మాటలకి నయోమి చాలా కంగారు పడుతూ, మీ మీద నేరం ఎవరు మోపారండి? నాకు చాలా భయంగా ఉంది. ఏం జరిగిందో చెప్పండి. ఈరోజు కూడా నేను ఎప్పటిలాగానే వ్యాపారానికి వెళ్ళాను. అరటి గెలలు అమ్ముతూ ఉన్నాను. రావాలి బాబూ, రావాలి, త్వరగా రావాలి, మధురమైన అరటి పళ్ళు రావాలమ్మా, రావాలి అని పిలుస్తూ ఉండగా యజమాని దావీదు అక్కడికొచ్చాడు. లూకా, 2-3 రోజుల నుంచి నేను ఇక్కడికి రాలేదు కదా. ఆ పైకం ఎంతొచ్చిందో దాన్ని నాకివ్వగలవా? ఇక లూకా తన దగ్గరున్న లాభాన్ని మొత్తాన్ని ఇచ్చేస్తాడు. దానినాయన లెక్కించకుండానే ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటి దగ్గర దానిని లెక్కించుకుని, ఎంత మోసం! ప్రభువా, ఇలాంటి మోసగాళ్లను నేనెందుకు పనిలో ఉంచుకున్నాను? నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడే అతన్ని పని నుంచి తొలగిస్తాను. చాలా కోపంగా దావీదు లూకా దగ్గరికి వెళ్తాడు. లూకా, ఇన్ని రోజుల్నుంచి ప్రభువు నీతి మార్గంలో నడుచుచున్నవాడివని నమ్మాను. నీకు పనిప్పిద్దామని ఇక్కడ ఉంచాను. కాని నువ్వు ప్రభువుని కూడా త్రోసివేసి నీ బుద్ధిని చూపించావు. ఏం జరిగింది? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు. దయచేసి ఏం జరిగిందో వివరణ ఇవ్వగలరా? నువ్వు పుస్తకంలో రాసిన లెక్కేమి, నాకిచ్చిన లెక్కేంటి? నిజం చెప్పు. ఆ ధనం ఏం చేశావు? లూకా చాలా బాధగా, నేను మీకు మొత్తాన్ని ఇచ్చాను. నేను లెక్కగట్టి మొత్తాన్ని మీకే ఇచ్చాను. నా మాట నమ్మండి. ఎంతో నమ్మకంగా నేను మీ దగ్గర పని చేయుచున్నాను. ఇప్పుడు నేను చేస్తున్న పని నాకు చాలా అవసరం. నా కుటుంబాన్ని పోషించుటకు నాకు మరో ఆధారం ఏమీ లేదు. దయచేసి నేను చెప్పింది నమ్మండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు చెప్తున్నవన్నీ అబద్ధాలని నాకు అర్థమైంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అందరూ చూస్తుండగా లూకా చాలా అవమానాన్ని పొంది అక్కడ్నుండి తిరిగి ఇంటికి వచ్చానని పూర్తిగా భార్య నయోమికి చెప్పడంతో భార్య చాలా బాధపడుతూ, మీకన్నిటినీ ఆ ప్రభువు చూస్తాడండి. నీ మీద మోపబడిన నేరము నిజము కాదని ఆ ప్రభువు మీ యజమానికి తప్పకుండా తెలియజేస్తాడు. మీరు చింతించకుండా ప్రభువుకి ప్రార్థన చెయ్యండి. మీ కొరకు నేను కూడా ప్రార్థిస్తాను అని ఇద్దరు కూడా మోకరించి ప్రార్థన చెయ్యడం మొదలు పెడతారు. ప్రభువా, మాకు జీవనధారణ వృత్తి తొలగిపోయింది. మేము ఎలాగూ బ్రతకాలో మీరే మార్గాన్ని చూపించండి. నా భర్త మీద మోపబడిన నేరాన్ని మీరు తొలగించండి ప్రభువా. మా వారు ఎలాంటి తప్పుడు క్రియలు చేయలేదని మీరు యజమానికి తెలియచెప్పండి ప్రభువా. మేము నీ మీద ఆధారపడి ఉన్నాము. నీవు తప్ప మా దుఃఖాన్ని తీర్చువారు ఎవరున్నారు ప్రభువా? నీ బిడ్డల బాధలను తొలగించు. అవును ప్రభువా, నిన్ను నమ్మాను. నా ప్రభువా నన్ను ఎప్పటికీ కించపరచనివ్వడు, నన్ను అవమానపరచనివ్వడు. మీరు నిజమేంటో యజమానికి తెలియచేయమని, ఒకవేళ బ్రతుకుటకు మరొక మార్గం మీరు ఏర్పరిచి ఉంటే దాన్ని మాకు కనపరిచేలా చెయ్యమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడుగుతూ ప్రార్థన చేసి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఈ ప్రార్థన చేయిచూ ఉంటారు. దానినంతా చూసిన సాతాను పెద్దగా నవ్వుతూ, ప్రభువా, నీ కుమారుని పైన నేను నింద మోపియున్నాను. ఈ కుయుక్తి పనులన్నీ చేసింది నేనే. ఇంకా ఈ కుటుంబాన్ని దినదినము నేను కృంగిపోయేలా చేస్తాను చూడు. నీ ప్రియుడు నీ భక్తి మార్గాన్ని విడిచి నిన్ను దూషించడానికి ఖచ్చితంగా సిద్ధపడి ఉంటారు.
అలాగు నేను చేసిన ఎడల మీరు నాకు సాగిలపడి నమస్కారం చెయ్యాల్సి ఉండెను. ఇంతలో ప్రభువు అక్కడ సాతానికి ప్రత్యక్షమై, సాతానా, నీ కుయుక్తి పనులకు వారేమీ భయపడరు. నీకు వారు ఎట్టివారో సమస్తమూ తెలుసును. వాళ్ళని దీన పరిస్థితికి తీసుకువెళ్ళినా నన్ను విడవలేదు, ఎడబాయలేదు. నేను అంతే. నీవు వారి మీద ప్రయోగాలు చేసిన ఎడల నీ అంతము తప్పదు సైతానా. ఆ మాటలకు సాతాను, ఈ కుటుంబం కాకపోతే మరొక కుటుంబం ప్రభువా. ఇప్పుడు నేను ఈ లోకాన్ని విడిచి మరొక కుటుంబానికి వెళ్తాను. అని నవ్వుకుంటూ అక్కడి నుండి మాయమైపోతాడు సాతాను. సాతానా, నీ క్రియలు అంతమవను అని శపిస్తాడు ప్రభువు. దావీదు చాలా బాధపడుతూ ఉంటాడు. తన భార్య రూతు ఆయన వద్దకు వచ్చి, నా మనసు ఎందుకో లూకా నేరస్తుడు కాదనే చెబుతుందండి. నిజం ఏమిటో ప్రభువైన క్రీస్తుకు సమస్తమును తెలుసు కదా. మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ అతనిపై నేరము ఆరోపణ కాకపోతే అతని యొక్క పనిని తిరిగి అతనికి ఇవ్వండి. అన్యాయముగా నేరము మోపినందుకు అతనిని క్షమాపణ కోరుము. నీవు చెప్పింది నిజమై ఉంటే గనక ఖచ్చితంగా నేనతనికి క్షమాపణ కోరతాను. నిజమేంటో ప్రభువే మనకి తెలియచెయ్యాలి అని ఇద్దరూ కూడా ప్రభువుకి మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. ప్రభువా, సమస్తమూ తెలిసిన సర్వాధివి, నీ కనులకు ఏదీ మరుగై లేదు. మేము చేసిన తప్పిదము క్షమించి నిజమేంటో బయలుపరచమని క్రీస్తుని ప్రార్థన చేసి వేడుకుంటున్నావు నా పరమ తండ్రి. ఆమేన్. అలా వాళ్ళిరువురు ప్రార్థన చేసుకుని నిద్రపోతున్న సమయంలో ప్రభువు దావీదు వద్దకు వచ్చి, దావీదు, నీవు పొరపడి ఉన్నావు. లూకా ఏ నేరమూ చేయలేదు. నీవు నీ సంపదని తీసుకొస్తున్న సమయంలో అది చెయ్యి జారి నేల మీద పడింది. దానిని మరియా అనే స్త్రీ తీసుకొని ఆమె దగ్గర భద్రపరిచింది. ఆమె ఆ ధనం గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది. ఉదయకాల సమయంలో ఆమె వద్దకెళ్ళి ఆ డబ్బు తీసుకుని వెళ్ళింది. నేను ఆమెకు ముందుగానే చెప్పి ఉన్నాను, దావీదు అని నా కుమారుడు వస్తాడు, అతనికి ఆ సంపదని తిరిగి ఇవ్వు అని. దావీదు ఒక్కసారిగా నిద్రలేస్తాడు. ప్రభువు అక్కడ్నుండి మాయమైపోతాడు. వెంటనే తన భార్యని నిద్రలేపి జరిగినదంతయూ చెప్పి మోకరిల్లి ప్రార్థన చేసుకుని, ప్రభువా, నిజాన్ని బయలుపరిచినందుకు నీకు వెలలేని స్తుతులు, స్తోత్రాలు. లూకా మనసుని బాధపరిచినందుకు నేను క్షమాపణ కోరుచున్నాను అని బాధతో ప్రార్థన చేసుకుంటారు. ఆ ఉదయకాల సమయంలో ప్రభువు చెప్పిన విధంగా మరియ వద్దకు వెళ్లి జరిగిన విషయమంతయూ చెప్తారు. ప్రభువు మీరు వచ్చెదరని నాకు ముందే చెప్పియున్నారు. ఈ ధనము నేను కాపుదలుగా ఉండుటకు నేను భయపడియున్నాను. ఎట్టకేలకు మీరు వచ్చి మీ సంపదను సొంతం చేసుకున్నారు, అంతే చాలును. దావీదు ఆమె యొక్క నిజాయితీని మెచ్చుకుని, దీనిని మీరు ఉంచుకోండి, దీన్ని బహుమతిగా ఇస్తున్నాను. ప్రభువైన క్రీస్తు యొక్క పరిస్థితి నాకు తెలియచేయటం కోసమే నన్నిక్కడికి పంపారు. ఈ ధనంతో మీ పరిస్థితి మారితే ప్రభువైన క్రీస్తు ఆనందపడతాడు. అందుకే నన్ను ఆయన ఇక్కడికి పంపాడని నాకు పూర్తిగా అర్థమైంది. ఆ ధనాన్ని ఆమెకిచ్చి సంతోషంగా అక్కడ్నుండి వచ్చేస్తాడు. మరియ సంతోషపడుతూ ప్రభువుకు ప్రార్థన చేస్తుంది. నా మొరను ఆలకించి నన్ను అభివృద్ధి పరచుటకు ఇంత కార్యం చేశావా నా ప్రభువా? నీ మేలును నేను ఎలా మరచెదను? నీ మీద ఆధారపడిన బిడ్డలకు నీవు ఎప్పుడూ తోడయ్యున్నావని మరొకసారి నీవు నిరూపించావా నా తండ్రి అంటూ ప్రార్థన చేసుకుని సంతోషపడుతుంది. ఇక దావీదు సరాసరి లూకా వద్దకు వెళ్లి జరిగినదంతయు లూకాకి చెప్తాడు. లూకా సంతోషపడుతూ, ప్రభువా, మా ప్రార్థన ఆలకించి మమ్మును పరిశుద్ధపరిచాడు. మాపై మోపబడిన నేరము తొలగించాడు. ప్రభువా, నీకు వేల వేల స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆ మాటలకి నయోమి కూడా చాలా సంతోషపడుతూ ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ప్రభువా, నీవు గొప్ప కార్యము మా ఎదుట చేసియున్నావు. మాకు చాలా సంతోషముగా ఉన్నది. ఈరోజు మేము సాతానును జయించి నీ మీద ఆధారపడినందుకు నీవు మాకు తోడయ్యున్నావని నిరూపించావు. ఈ సంతోషము మాకు నిత్యము ఉండేలాగా కలుగజేయము అంటూ సంతోషపడి తన మనసులో గొప్పగా ప్రార్థన చేసుకుంటుంది. నేను మోపిన నిందను నేనే తొలగించి వేస్తాను. నువ్వు నాతో పాటురా. సమస్త జనులకి నీ యొక్క గొప్పతనాన్ని నేను తెలియచెయ్యాలి అని దావీదు లూకాని తీసుకుని వెళ్లి ఎక్కడైతే తనని అవమానపరిచాడో అక్కడే అతనికి క్షమాపణ కోరుతాడు దావీదు.
నిజం తెలుసుకున్నారు, అంతే చాలు. మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దానిని చూసి అందరూ కూడా సంతోషపడతారు. దానినంతా చూస్తున్న ప్రభువు చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఓ ప్రభువా, ఈ విషయంలోనూ మీ కుమారులు అందరూ కూడా నాపై విజయాన్ని సాధించారు. మరియా ధనం దొరికిన వెంటనే ప్రభువు దానిని ఇచ్చాడని భావించకుండా, దానిని తన అవసరాలకు వాడుకోకుండా వెంటనే నీకు మోకరెళ్ళి ప్రార్థన చేసింది. లూకా కుటుంబం తాను అవమానపడినను నీ మీద ఆధారపడి నీవు ఆ నిందని తొలగిస్తావని నీ కొరకు వేచి చూసి ప్రార్థన చేశారు. ఇక దావీదు పొరపాటు చేసిన తన పొరపాటుని తెలుసుకొని నిజం కోసం నీ మీద ఆధారపడి తన తప్పును ఒప్పుకొని నిజాన్ని చెప్పమని కోరాడు. నిజం తెలుసుకుని మరి సాయం చేశాడు. ఇక్కడ అందరూ కూడా నీ మీద ఆధారపడి నిన్ను మాత్రమే గమనించారు గాని నా క్రియలకు ఎవ్వరు లొంగలేదు. నన్ను క్షమించు ప్రభువా. ఎవరైతే నీ క్రియలకు పారిపోకుండా నా మీద ఆధారపడి ఉంటారో వారికి సమస్తము సాధ్యమవుతుంది. వారు నా ఎదుట కన్నీరు కారిస్తే నేను ఎలా అయితే ఆనందంగా ఉండేదనో నేను వారికి తండ్రినై ఉంటాను. వారి బాధ్యత సమస్తము నేనే తీర్చును కదా. ఆ మాటలకి సాతాను, అవును, నేను ఒప్పుకొని ఉన్నాను. నీకే విజయము కలుగును. సాతాను క్రియలు లయము లయము, యేసు నామము జయము జయము. ఆమేన్ అంటూ సాతాను ప్రభువుకి జయం తెలిపి అక్కడ్నుండి మాయమైపోయెను. ఇక వాళ్ళందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడి సంతోషంగా కాలం గడుపుతూ ఉండిరి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే జీసస్ కృప మీ మీద ఉండాలి అంటే జీసస్ కృప అని కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.